మహాదేవునికి స్తోత్రాలు. ఈ ఆరాధన కూడికి చేరువచ్చిన ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు పేరట హృదయపూర్వక వందనములండి. దేవుడిచ్చిన ఈ అవకాశంలో ఆయన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమయంలో ఆయన వాక్యాలు మనం వినబోతూ ఉన్నాం. మనం విని ఈ మాటలు ఈ వారమంతయు మనం నీతిగా జీవించడానికి, దేవునికి ఇష్టంగా బ్రతకడానికి మనం జ్ఞాపకం ఉంచుకునేలాగా శ్రద్ధగా ఈ మాటలు వినాల్సిన బాధ్యత మన మీద ఉంది. క్రైస్తవ జీవితంలో మనం ఒక గురిని, లక్ష్యాన్ని కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి, మనకంటూ ఒక గురి ఉండాలని దేవుని మాటలు మనకి సెలవిస్తున్నాయి. మనుషులుగా మనము ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడము, ఒక గురిని పెట్టుకోవడం అనేది అలవాటే. ఉదయం లేచిన దగ్గర నుంచి ఈరోజు ఈ పని చేయాలి అని అనుకుంటాం. ఆ పని ఎలాగైనా చేయడానికి ప్రయత్నిస్తాం. మొత్తం మీద ఆ పనిని పూర్తి చేస్తాం. అంటే మనం ఒక రోజు లేచి ఒక లక్ష్యంతో వెళ్తాం, ఒక గురితో వెళ్తాం. ఇది దైనందిన జీవితాల్లో జరిగేది. లైఫ్లో ఏదో సాధించాలనేటువంటి గురి కూడా మనకు ఉంటుంది. ఉద్యోగమా, లేకపోతే పలానా వ్యాపారమో, లేకపోతే ఇంకోటి ఇలాగా ఈ నెలలో ఇది జరిగించాలి, ఈ సంవత్సరంలో ఇది జరిగించాలి అని మనం ఒక లక్ష్యం పెట్టుకుంటాం, గురి పెట్టుకుంటాం. ఆ విషయంలో కూడా మనము సాధించడానికి ప్రయత్నిస్తాం. కొన్ని సాధిస్తాము, కొన్ని మళ్ళీ సాధించలేము. మరొకసారి మళ్ళీ దాన్ని ఏం చేస్తాం, ప్రయత్నం చేస్తాం. అంటే మనిషిగా మనకు అలవాటు ఒక గురి పెట్టుకోవడం, ఒక లక్ష్యం పెట్టుకోవడం, దాన్ని సాధించడం. ఇది భౌతిక జీవితంలో. ఇప్పుడు క్రైస్తవులుగా ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏం కలిగి ఉండాలని బైబిల్ చెబుతుందంటే, ఒక గురి, ఒక లక్ష్యం పెట్టుకొని మనం కొనసాగాలి. ఇప్పుడు ఎలాంటి గురి కలిగి ఉండాలి, ఎలాంటి లక్ష్యం కలిగి ఉండాలనే దాని మీద నేను మాట్లాడబోతున్నాను. అయితే మన గురి అంతా ఏంటండి, పరలోకం వెళ్ళడమే కదా. మన లక్ష్యం ఏంటండి, ఆ నిత్య జీవానికి వెళ్ళడమే కదా. వాస్తవమే. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 4 నుంచి 25 వచనాలు చదివితే పౌలు గారు అదే విషయాన్ని వ్యక్తం చేశారు. పందెపు రంగములో, అంటే ఒక పరుగు పందె పోటీల్లో పరిగెత్తుతారు, ఒకడు బహుమానం పొందుతాడు. ఇది మనకు తెలుసు. అలాగే అటువలే అంటే మనకి, ఇది ఎవరికి చెప్తున్న మాటలు, యేసు ప్రభువు నమ్ముకున్న మనకు చెప్తున్న మాటలు. మనం కూడా క్రైస్తవ జీవితం పరుగు పందు లాంటిది. మన కొరకు ఏముంది, బహుమానం. ఏంటా బహుమానము? 25వ వచనం. మరియు మిత్తముగా ఉండును. అంటే ఇక్కడ బహుమానం ఏంటి? మనకి ఒక అక్షయ కిరీటం. దీన్ని మరొక భాషలో నీతి కిరీటము, జీవ కిరీటము, లేకపోతే నిత్య జీవము, పరలోక రాజ్యము, ఇలాగ మనం పిలుస్తూ ఉంటాం. మొత్తం మీద మన గురి, మన లక్ష్యం ఏంటి అంటే పరలోకం చేరడము, నిత్య జీవానికి వెళ్ళడము, దేవుడిచ్చే బహుమానము పొందడం. ఇక్కడ అది మనకు రాయబడి ఉంది. అయితే ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, పరలోకం పొందాలనే నిరీక్షణ లేక లక్ష్యం మనకు ఉన్నప్పుడు, అక్కడికి చేరాలనే గురి మనకు ఉన్నప్పుడు, మనం చనిపోయే లోపు పాపం లేని వారుగా జీవించాలనేటువంటి లక్ష్యం కూడా మనకు ఉండాలి. అయితే ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, పరలోకం పొందాలనే నిరీక్షణ లేక లక్ష్యం మనకు ఉన్నప్పుడు, అక్కడికి చేరాలనే గురి మనకు ఉన్నప్పుడు, మనం చనిపోయే లోపు పాపం లేని వారుగా జీవించాలనేటువంటి లక్ష్యం కూడా మనకు ఉండాలి. ఎందుకంటే ఎవరికి పరలోకము, ఎవరికి నిత్య జీవము, ఎవరికి ఆ కిరీటము అంటే, మరణించేటప్పటికి ఎవరైతే పాపం లేని వారిగా ఉంటారో వారికే ఆ నిత్య జీవం, వారికే ఆ యొక్క పరలోకం. అవును కాదు? మరి అలాంటప్పుడు మన గురి, మన లక్ష్యం అదే. కానీ ఇక్కడ మనం ప్రయాస ఎలా పడాలి, లేక మన యొక్క భక్తి ఎలా ఉండాలి అంటే, నేను చనిపోయే లోపు ఏ పాపము లేని వాడిగా జీవించాలి. నేను మరణించే లోపు దేవునికి అయిష్టమైన జీవితం నాలో ఉండకూడదు.
నేను దేవుడు కోరుకున్న జీవితాన్ని జీవించి సాధించాలి, అదే నా లక్ష్యం, అదే నా గురి అని మనం ఎప్పుడైతే కలిగి పెట్టుకొని బ్రతుకుతామో మన బ్రతుకులో చాలా మార్పులు ఉంటాయి. మార్పు ఉండాలి. అదేంటంటే మీరు అలా చెప్తున్నారు, మనం అదే కదా గురిగా పెట్టుకొని బ్రతుకుతున్నాము, అలాగే కదా జీవిస్తున్నాం అంటే, ఇప్పుడు నేను ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, మన భక్తిలో మన గురి వేరే ఉంటుంది, మన లక్ష్యం వేరే ఉంటుంది. అది మారాలి. ఏంటది అని ఆలోచన చేసడానికి ముందు అసలు మనం పాపం లేని వారుగా జీవించాలనే లక్ష్యంతో ఉన్నామా లేవని ఆలోచించేద్దాం. మన గురి మారుతుంది అంటున్నాను, మన లక్ష్యం మారిపోతుంది. దాన్ని మన దైనందిన జీవితాల్లో మనం మార్చేసుకుంటున్నాం. ఇప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు ఉదయం లేచి, లేదా దేవుడు వాక్యాలు చదువుతున్నాం, లేదా ప్రతి ఆదివారము సమయానికల్లా ఎక్కడికి వస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం, లేదా మనకి ఎవరైనా అవసరతలో ఉన్నారని కనిపిస్తే దేవుని ప్రేమను బట్టి మనకున్న దాంట్లోంచి సహాయం చేస్తున్నాం, లేదా వాక్యం మనకు తెలుస్తుంది కాబట్టి, రక్షణ క్రీస్తు ప్రభువులో ఉంది కాబట్టి ఎవరికైనా వాక్యం చెప్పాల్సి వచ్చినప్పుడు మనకి కలిగినట్టుగా మనకు వచ్చినట్టుగా దేవుని వాక్యం చెప్తాను. ఈ భక్తి కార్యక్రమాలన్నీ చేయడంలో ఉద్దేశం ఏంటి? మనం చనిపోయేలోపు ఏమి లేని వారిగా ఉండాలని అదే లక్ష్యంతో చేస్తున్నామా? అంటే మన గురి వేరే ఉంది. ఈ భక్తి చేయడంలో మన గురి వేరే ఉంది. కనుక ఈ రోజున ఆ లక్ష్యంతో ఉండాలని, మన లక్ష్యం మారవాలని, లేక మన ఆలోచన మారాలని ఈ రోజు ఈ మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి కీర్తన గ్రంథం 119వ కీర్తన, కీర్తనకారుడు ఆ మొదటి భాగంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 1 నుంచి 8 వచనాలు. ఇక్కడ కీర్తనకారుడు ఈ మొదటి భాగంలో ఏమంటున్నాడు చూద్దాం. దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకునేవారు ఏమవుతారట? ధన్యులు. అంటే ఆనందభరితులు, సంతోషభరితులు అన్నమాట. ఎవరైతే దేవుని ధర్మశాస్త్రం లేక దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుస్తారో వారు ఆనందభరితులు అవుతారు, వారు దీవించబడతారని అర్థం. ఓకే, నెక్స్ట్ 2వ వచనం. ధర్మశాస్త్రం అన్నా శాసనాలన్నా ఎవరి మాటలు? దేవుని మాటలు. ఆ శాసనాలు గైకుంటూ కనుక అలాగా ఆ శాసనాల్ని వెతికేవారు, అలా జీవించాలనుకునేవారు ధన్యులు. వెతుకడం అంటే అలా జీవించాలనుకోవడం. వారు ఆయన మార్గంలో నడుచుకుంటూ, అదండి. ఎందుకు ఈ ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి? ఎందుకు ఈ ధర్మశాస్త్రం అనుసరించాలి? మన లక్ష్యం ఏంటి? పరలోకం ఎవరికి వస్తుంది? పాపం లేకుండా జీవించిన వారికి వస్తుంది. అంటే ఇప్పుడు మన లక్ష్యం ఏంటి? పాపం లేకుండా జీవించడం. నేను ఆజ్ఞలు ఎందుకు పాటిస్తున్నానంటే, దేవుని ధర్మశాస్త్రాన్ని ఎందుకు అనుసరిస్తున్నానంటే, దేవుడిచ్చిన నిబంధన క్రీస్తు ప్రభు ద్వారా మనకి ఇచ్చిన ఆజ్ఞలు నేను ఎందుకు పాటిస్తున్నానంటే, నేనేమవ్వాలంటే ఆశీర్వదించబడాలి. ఎలా ఆశీర్వదించబడాలంటే ఆయన మార్గంలో నడుచుకుంటూ నేనేం చేయకూడదు. ఎందుకనంటే నేను పాపం లేకుండా ఉంటేనే నా మరణం తర్వాత నాకేముంటుంది? పరలోకం ఉంటుంది. ఇదే మన లక్ష్యంగా పెట్టుకొని బ్రతకాలి. మనం అలా బ్రతుకుతున్నామా లేదా? ఎందుకని అలా బ్రతకట్లేదని మీరు అనుకుంటున్నారంటే, ఈ రోజున చాలా మంది ఎలాంటి గురి పెట్టుకొని, ఎలాంటి లక్ష్యం పెట్టుకొని భక్తి చేస్తున్నారంటే, నేను ఇలాగ ప్రతిరోజు ప్రార్థన చేస్తే, లేక ప్రతి వారము ప్రార్థనకి వెళ్తే, లేదా దేవుని మాటల ప్రకారంగా నేను జీవిస్తే నేను అనుకున్నది ఏదో జరుగుతుంది. అంటే మనం ఏదో అనుకున్నాం, ఒక గురి అనుకున్నాం, ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఏంటంటే నాకు మంచి ఆరోగ్యం ఉంటుంది, లేకపోతే నాకు మంచి పిల్లలు పుడతారు, లేకపోతే నా పిల్లలకి మంచి భవిష్యత్తు వస్తుంది, లేకపోతే ఇంకా నేనేదో ఒక వ్యాపారంలో ఈ స్థాయికి వెళ్దాం అనుకున్నాను, ఆ స్థాయిలోకి వెళ్తాను. ఎందుకు వెళ్ళాలంటే ఎవరు దీవించాలి? ఆరోగ్యం రావాలంటే ఎవరు దీవించాలి? మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఎవరు దీవించాలి? కాబట్టి ఇవన్నీ దేవుడే చేస్తారు. కాబట్టి నేను ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసేది అందుకే, నేను ప్రతిరోజు దేవుని వాక్యం చదివేది అందుకే, నేను ప్రతి ఆదివారం సమయానికి ఆరాధనకి వెళ్ళేది అందుకే, ఎవరైనా హెల్పర్ వస్తే నేను హెల్ప్ చేసేది అందుకే, లేదా ఎవరికైనా సువార్త చెప్పాల్సి వస్తే సువార్త చెప్పేది అందుకే. అంటే మన జీవితంలో మన గురి ఏమైంది? మారిపోయింది. దేన్ని గురిగా పెట్టుకొని మనం బ్రతకాలని వాక్యం చెప్తుంది? నేను ఈ భక్తి కార్యక్రమాలు అన్నీ చేసేది దేనికి అంటే ఏమి లేకుండా జీవించడానికి, పాపం లేకుండా. కానీ నువ్వు ఇలాగ అనుకుంటే మనం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నాం.
ఇక్కడ అలా లేదు. నేను వాక్యాలు అనుసరించి నడుస్తుంది, శాసనాలు గైకొంటుంది, దేవుని మాటల ప్రకారంగా జీవిస్తుంది. ఏమవడానికంటే ఆయన మార్గంలో నేను ఏమి లేనివాడు కావాలి, పాపం. ఇంకో మాట చెప్తే పాపం లేనివాడిగా అవ్వడము అన్న మనం క్రీస్తు ప్రభువులాగా మారడం అన్నా ఒకటే కదా. మన యొక్క గురి ఏంటి అంటే, లక్ష్యం ఏంటి అంటే పాపం లేని వారుగా అవ్వడం, పాపం లేని వారుగా జీవించడం. ఇలాగన్నా ఒకటే, నేను చనిపోయేలోపు ఎవరిలాగా మారాలి, యేసు ప్రభువులా మారాలన్నాం అనుకో ఒకటే. ఇదంతా నీ భక్తి అంతా ఎందుకు చేస్తానంటే క్రీస్తు ప్రభువులా మారడానికి, పాపం లేని వారుగా జీవించడం. అది కాదండి, నేను ఒకటి అనుకున్నానండి, దేవుడి దగ్గరికి అందుకే వెళ్తానండి, నమ్మకంగా వెళ్తానండి, చాలా ఖచ్చితంగా వెళ్తున్నానండి, చాలా నిష్టగా వెళ్తున్నానండి. ఏంటంటే నేను ఒకటి అనుకున్నానండి, అది ఎలాగైనా దేవుడు నాకు చేస్తాడని అని అనుకుంటే మన గురి ఇదయ్యింది, దానికే నువ్వు భక్తి చేస్తున్నావు. కానీ అసలు గురి ఏం కావాలి, క్రీస్తు ప్రభువులాగా మనం అవడం, లేదా ఏమి లేని వారిగా ఉండడం. ఆ గురి పెట్టుకొని మనం బ్రతకడం అనేది అవసరమైంది. అదేంటంటే మీరు అలాగంటారు, మనకి అవసరం లేదా, ఇలా అనుకోకూడదా అంటే అనుకోవచ్చు, వాటినే గురిగా పెట్టుకోకూడదు. ఇది నేను చెప్తున్నాను. వేటిని గురిగా పెట్టుకోకూడదు, ఈ లోక సంబంధంగా మన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటినే గురిగా పెట్టుకొని భక్తి చేయకూడదు. ఈ భక్తి నేను అందుకే చేస్తున్నాను, దేవుడు ఎలాగైనా దీన్ని తీరుస్తాడని, దీన్ని నా జీవితంలోకి తెస్తాడని, లేకపోతే ఇవి నాకు జరుగుతాయని, ఇవి నాకు ఇస్తాడని నేను వీటిని గురిగా పెట్టుకొని భక్తిని ఎంత నమ్మకంగా చేస్తున్నాను, ఎంత ఖచ్చితంగా చేస్తున్నాను అనువంటే, ఒకవేళ అవి తీరకపోతే నీ భక్తి ఏమవుతుంది, వ్యర్థం అవుతుంది. మనమే వ్యర్థం చేసుకుంటాం. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఇంత చేసి భక్తి చేసి ఇది నేను పొందకపోతే ఇంక నాకు దేవుడు ఎందుకు, ఈ భక్తి ఎందుకు అని మనం వెనక్కి వెళ్తాం. ఏది గురిగా పెట్టుకోవడం వల్ల, ఇవి ఈ అవసరాలను గురిగా పెట్టుకోవడం. మన గురి ఇది కాదు. ఏది, పాపం లేకుండా జీవించడం. మన ఆలోచనలో మార్పు రావాలని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఇవి అవసరం లేదండి మనకి అంటే, అందుకే చెప్పాను, ఇవి అవసరాలు, ఇది లక్ష్యంగా పెట్టుకోవద్దు, ఇవే గురిగా పెట్టుకోవద్దు. ఇవి మనకేమై ఉన్నాయి, అవసరాలు. మన గురి మాత్రం నేనేం లేనివాడిగా అవ్వాలి, పాపం లేనివాడిగా. నేను ఎవరిలాగా మారాలి, యేసుక్రీస్తు. ఇదే విషయాన్ని యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పారు, కానీ సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెప్పాడు. కానీ చాలా మందికి ఏం కాలేదు, అర్థం కాలేదు. చూద్దాం మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి 6వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు. కాబట్టి ఎవరు చెప్తున్నారు ఈ మాటలు, యేసు ప్రభు వారు తన ముందున్న జనాలకు చెప్తూ, తనకి నమ్మబోయే వారికి చెప్తూ, తన యందు విశ్వాసం ఉంచే వారికి చెప్తున్న మాటలు. ఎవరైనా ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఆయన మాటలు నమ్మాలి. ఆయన ఏమంటున్నాడంటే, ఓ జనులారా, ఓ విశ్వాసులారా, లేక నా యొద్దకు వచ్చిన నా శిష్యులారా, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకండి. అన్యజనులు వీటినే గురిగా పెట్టుకొని వీటన్నిటి విషయమై విచారిస్తారు. వారి గురి అదే, ఏం తిందామో, ఏం తాగుదామో, ఎలా బతుకుతామో, మనకి ఏం జరుగుతుంది, ఏం జరగాలి. వాళ్ళ భక్తిలో అంతరార్థం ఏంటి, వారు నిష్ఠగా తెల్లవారు లేచి స్నానాలు చేయడానికైనా, లేకపోతే ఇంకోటి చేయడానికైనా, అవి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికైనా వారి అంతరార్థం ఏంటంటే, వారు ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఎలా బ్రతుకుతామా, మన వ్యాపారం ఎలాగా, మన ఆరోగ్యం ఎలాగా, మన జీవితం ఎలాగా, మన పిల్లల భవిష్యత్తు ఎలాగా అని వాటిని చింతిస్తారు. మీరు వీటి కోసం ఏం చేయొద్దు, చింతించకండి. ఇవన్నీ మనకు అవసరం అని మన పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట, మన గురి ఏమవ్వాలి, ఆయన నీతి ముందు. అంటే ఆ రాజ్యము నీతి అని అక్కడ వాడబడింది. మనం నీతిగా ఉంటేనే ఏమొస్తుంది, రాజ్యం వస్తుంది. అంటే నీతిగా ఉండడం అంటే ఏమి లేని వారుగా ఉండడం. మన గురి పాపం లేని వారుగా ఉండడం, దాని ఫలితం దేవుని రాజ్యం. ఇదే మీరు మొదట ఆలోచన చేయండి. అవన్నీ అంటే అవసరాలు తీర్చేవాడు దేవుడే. మన గురి అవి కాకూడదు, మన గురి అది కాకూడదు. నీ భక్తి యొక్క మూలం లేక నీ భక్తి యొక్క ఉద్దేశం,
నేను భక్తిగా ఉంటే నేను అనుకున్నది జరిగిస్తాడని దేవుడు, నేను భక్తిగా ఉంటున్నానంటే అది నీ గురి పెట్టుకున్నావు. కానీ అసలైంది నీ భక్తి దేనికంటే ఏమి లేనివాడిగా ఉండడానికి, పాపం నీతిగా ఉండడానికి, నీతిగా ఉండి ఆయన రాజ్యంలో ప్రవేశించు. ప్రభు ఇంత స్పష్టంగా చెప్పిన విషయాలు ఈరోజు విశ్వాసులుగా మనకు అర్థం కాకపోతే ఇంకా ప్రభువుని మనం ఏం చేసుకోలేదు, అర్థం చేసుకోలేదు. ఈ మాటలు చెప్పడానికి ఆయన చాలాసేపు 19వ వచనం నుంచి మాట్లాడుకుంటూ వచ్చారు. నీ ధనము చిమ్మెట పెడుతుంది, నీ ధనము తుప్పు అయిపోద్ది, పరలోకమందు నీ ధనం కూర్చుకో, నీ దేహం అంతే వెలుగుమై ఉండాలంటే నీ కన్ను మంచిదై ఉండాలి. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, అడవి గడ్డి పువ్వులు చూడండి, వాటిని దేవుడు అలంకరించాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు అని అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చి 31లో కాబట్టి మీరు అన్ని జనుల వల్ల వీటి కోసం ఏం చేయొద్దు, చింతింపకండి. అవి కావాలని మీ పరలోకపు తండ్రికి మీకు కావాలని దేవుడికే తెలుసు. కానీ మీరు మాత్రం ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి, నీతిగా బతకడానికి ప్రయత్నం చేయండి. అదే మొదట వెతకండి అని మన గురి లక్ష్యం ఏంటో, ఏమై ఉండాలో యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పారు. క్రైస్తవుని గురి ఏంటంటే నేను ఎంత భక్తి చేసి ఈ లోక సంబంధంగా ఏదో మనం సాధించాలని కాదు, పరలోకాన్ని సాధించాలి. మనం వాటి మీద ఉంటే ఇక్కడ అది చెప్పేశాడు, అవన్నీ ఇవన్నీ రాకుండా ఉండవు. మనకు ఆరోగ్యం కోసం దేవుడు మనకు సహాయం చేస్తారు, పిల్లల భవిష్యత్తు విషయంలో సహాయం చేస్తారు, మన ఇంటియా, మన వ్యాపారమా, లేకపోతే మన పిల్ల, లేకపోతే మన పిల్లల, ఇంకా మనం జీవన వ్యాపారంలో మనం ఏదైతే కలిగి ఉన్నా అవన్నీ చేసేవాడే ఆయన మీద నీకు నమ్మకం ఉంటే. కనుక ఈ యొక్క ఆదివారం దినాన దేవుని సన్నిధికి వచ్చిన మీతో నేను పంచుకునే ఆలోచన మీరు అర్థం చేసుకోండి. జీవితంలో ఎన్నో లక్ష్యాలు పెట్టుకొని మనం జీవిస్తూ ఉంటాం, వాటిని సాధిస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్రాముఖ్యంగా ఉంటాయి, కొన్ని అప్రాముఖ్యం కానివిగా ఉంటాయి. కానీ క్రైస్తవ జీవితంలో మాత్రం ఒక లక్ష్యం మాత్రం ఉండాలి, అది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటా లక్ష్యం అంటే పరలోకం చేరాలనే లక్ష్యమే. కానీ దానికి చేరాలంటే మనం ఏమి లేని వారు అవ్వాలి, పాపం లేదు. ఎవరిలాగా మారాలి, యేసుక్రీస్తు. మొదట అదే గురిగా పెట్టుకొని మనం బ్రతుకును సాధిస్తే, మనం భక్తిని చేస్తే, నిక్కచ్చిగా నిష్ఠగా భక్తిని చేస్తే మన అవసరాలు కూడా ఎవరు తీరుస్తారు, దేవుడు తీరుస్తారు. ఆటి విషయంలో నమ్మికతో వెళ్ళాలని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే ఎఫెసీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పారు, ఒకసారి చూద్దాం. ఎఫెసీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతూ 4వ అధ్యాయం 15వ వచనంలో, ఎఫెసీ పత్రిక 175వ పేజీ నెంబరు, 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యం చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. క్రీస్తు వలె ఉండడమే కదా మన లక్ష్యం. ఇందా మనం ఏం చెప్పుకున్నాం, క్రీస్తు వలె ఉండడమే కదా మన లక్ష్యం. క్రీస్తు వలె ఉండడం అంటే ఇంకో మాట ఏంటన్నాను, పాపం లేని వారిగా ఉండాలి. పాపం లేని వారిగా ఉండడం అంటే ఇప్పుడు ఎన్ని విషయాల్లో ఎదగాలి, అక్కడ రాయబడిన మాట క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో. అంటే ఈరోజు భక్తిని ప్రారంభించిన నాటి నుండి మన జీవితంలో ఎన్ని సాధించామో, లేక ఎన్ని రకాలుగా ఎదిగామో, ఎన్ని రకాలుగా మారామో తెలియదు. కానీ ఇంకా మారాల్సింది ఉందని మాత్రం వాక్యం మనకి ఏం చేస్తుంది, జ్ఞాపకం చేస్తుంది. బాగానే ఉందండి మీరు చెప్పింది, నా లక్ష్యం, నా గురి అదే ఉండాలి. ఈ అవసరాల కోసం నేను ఆరాట పడకూడదు. దేవుడు వాటి అంతటా అవే తీరుస్తాడు. అవసరం అనుకున్నప్పుడు దేవుడు నాకు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు. కానీ నా భక్తి, నా యొక్క శ్రద్ధ, నా జీవితము దేవునిలాగా యేసు ప్రభువులా జీవించడమే నేను అనుకున్నానండి, దాంట్లోనే కొనసాగుతున్నానండి. అయితే ఎంతవరకు కొనసాగో, ఇంకా ఎంతవరకు కొనసాగాలి. ఎన్నో కొన్ని విషయాల్లో ఎదిగావు నువ్వు, కానీ అన్ని విషయాల్లో ఏమవ్వాలి, ఎదగాలి. కొన్ని విషయాల్లో మారావు, కానీ అన్నిటిలో కూడా నువ్వేమవ్వాలి, మారాలి. కనుక ప్రభువుని తెలుసుకున్నప్పుడు మన పాత జీవితాన్ని, పాపం జీవితాన్ని బాప్తిస్మం అనేటువంటి కార్యం ద్వారా పూర్తిగా విడిచిపెట్టాం. ఆ రోజు వరకు మనకు ఉన్నటువంటి నమ్మికని, లేక ఆ రోజు వరకు ఉన్న మన యొక్క తప్పుడు విశ్వాసాన్ని మనం పూర్తిగా వదిలిపెట్టాం. ఆ వ్యర్థమైన ఆచారాలని, లేక వ్యర్థమైనటువంటి మూఢనమ్మకాల్ని పూర్తిగా మనం ఏం చేసాం, వదిలిపెట్టాం. వదిలిపెట్టిన నాటి నుంచి మనం దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటూ, దినదినము మనం మారుతూ, చాలా విషయాల్లో మార్చుకుంటూ, ఇలా మనం క్రైస్తవ జీవితంలో ఏమవుతూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. ఏమి లేని వారు కావాలి,
పాపం లేని వారు కావాలి. ఎవరిలా మారాలి? యేసుక్రీస్తులా. కనుక ఇక్కడ అన్ని విషయంలో అనేది మీరు బాగా రౌండ్ చేసుకోండి. అంటే కొన్ని విషయాల్లో మారాం కదండి అంటే ప్రభు అడుగుతుంది అది కాదు. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాలు. ఈ వాక్యాన్ని ఇలాగే మీరు చేతి పట్టుకొని ఇంకో వాక్యం చూడండి. కొలస్స పత్రిక 1వ అధ్యాయము, కొలస్సలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట, ఎవరి ఎదుట? దేవుని ఎదుట లేక ప్రభు యేసుక్రీస్తు ఎదుట నిలవబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి ఏం చెప్పుతూ? బుద్ధి చెప్పుతూ ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ఏం చేస్తున్నాము? ఇక్కడ మీరు రౌండ్ చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? ఇందాక రౌండ్ చేసుకోవాల్సిన మాట ఏం చెప్పాను? అన్నిటి యందు ఎదగాలి. ఇక్కడ ప్రతి మనుష్యుడు ఎదగాలి. ఎవరు? ప్రతి మనుష్యుడు. ఇప్పుడు సంఘంలో 50 మంది ఉంటే 50 మంది యేసు ప్రభువులా కావాలా? ఒక 25 మంది అయితే సరిపోద్దా? ఇక్కడ రాయబడిన మాట ప్రకారం. ఓకే, ఇప్పుడు వ్యక్తిగతంగా మనతో మాట్లాడినప్పుడు నేను కొన్ని విషయాల్లో మారితే సరిపోద్దా? అన్నిట్లో మారాలా? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ అన్నిట్లో మారాలి, ప్రతి ఒక్కరూ మారాలి. అప్పుడే వారు పరలోక రాజ్యానికి ఏం చేయబడతారు? చేర్చబడతారు. నా మాట మీకు అర్థమవుతుంది. ఒకసారి మళ్ళీ ఆ వచనం చదవండి, 28. ఇది కూడా పౌలు గారు ఎవరికి రాస్తున్నారు? కొలస్సీయులకు. ఓ క్రైస్తవులారా, ఓ సంఘస్థులారా, మీలో ఉన్న ప్రతి మనుష్యుడు కూడా సంపూర్ణుడు అవ్వాలని దేవుని ఎదుట, అలాంటి వాళ్ళు దేవుడు సంపూర్ణుడు అయిన తర్వాత ఆ వ్యక్తిని దేవుని ఎదుట నిలవబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము, జాగ్రత్త చూడండి, ప్రతి మనుష్యునికి, ఏ ఒక్కరిని వదలొద్దు, ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుతూ ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ఏం చేస్తున్నామండి? ప్రకటిస్తున్నాము. ఈ రోజున 2 వచనాల్ని మీరు మీ వైపు అప్లై చేసుకుంటూ, మీ వైపు అన్వయించుకుంటూ, నేను ప్రభువులో యేసుక్రీస్తులాగా మారాలంటే, పాపం లేనివాడిగా మారాలంటే నేనేమవ్వాలంటే అన్ని విషయాలు ఏమవ్వాలి? ఎదగాలి. ఎక్కడ ఏ విషయంలో కూడా మార్పు లేకుండా ఉండకూడదు. నేను అన్ని విషయాల్లో ఎదగాలి. నాతో ఉన్న సంఘస్థులు అందరూ ఎదగాలి. ఇగో మా సంఘంలో ఒక 50 మంది ఉంటారండి. ఆ 50 మందిలో ఒక 30 మంది పర్లేదండి, ఎదగకపోయినా పర్లేదు. మిగతా 20 మంది ఎదిగితే చాలండి, యేసు ప్రభువులు అయితే చాలండి అని ప్రభు ఉద్దేశం ఉందా? కాదు కదా. నేను మా సంఘంలో నేను ఉన్నానండి, నేను కొన్ని విషయాల్లో బాగానే ఉన్నాను, ఇంకో కొన్ని విషయాల్లో లేదంటే అది సరిపోద్దా? ఇక్కడ వ్యక్తిగతంగా మనతో మాట్లాడుతున్నాడు, ఇంకెవరితో మాట్లాడు? సంఘంతో మాట్లాడుతున్నాడు. వ్యక్తిగతంగా మనతో మాట్లాడుతూ అన్ని విషయాల్లో నువ్వు ఎదగాలి, కొన్నిట్లు ఎదిగి ఆగిపోకూడదు అని మాట్లాడుతున్నాడు. అందరూ కూడా అన్ని విషయాల్లో కూడా ఏమవ్వాలి? ఎదగాలి. అంటే ఎవరిలా మారాలి? క్రీస్తులాగా. అంటే ఏం లేని వారుగా, అంటే మనం మరణించే లోపు పాపం లేని వారుగా ప్రతి ఒక్కరూ అవ్వడం అవసరం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటున్నాడు? హెచ్చరించాలి. మనం చదివచ్చు, హెచ్చరించాలి, బోధించాలి, ఆయన గురించి ఏం చేయాలి? ప్రకటించాలి. బుద్ధి చెప్పుచ్చు, బోధించచ్చు, ఆయన గురించి ఏం చేయాలట? మన భక్తిలో ఈ కార్యక్రమాలు ఉండాలి. దేనికి ఆ కార్యక్రమాలు అంటే మన లక్ష్యం సాధించడం. ఏంటి ఆ లక్ష్యం అంటే ఏమి లేని వారు కావడం. ఇప్పుడు నాకు మరొక మాటని మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చిన ఏం చూశారు? మొదలు కొరింది కదా. పౌలు గారు క్రైస్తవ జీవితాన్ని దేంతో అన్నారు? క్రైస్తవ జీవితం దేంతో పోల్చారు? పరుగు పని ఉంటుంది కదా. అక్కడికి వెళ్దాం, మళ్ళీ ఆ మాట దగ్గరికి వెళ్దాం. ఒక వచ్చిన వదిలిస్తాను అక్కడ. ఇప్పుడు చదువుదాం అది. 9వ అధ్యాయము 26, 27 వచనాలు. 9వ అధ్యాయము 1 కొరింథీ 9, 26, 27. కాబట్టి నేను
మనకి ఒక లక్ష్యం లేకపోలేదు, ఒక గురు ఉంది. ఒక గురు చూడని వాళ్ళ వల్ల నేను పరిగెత్తట్లేదు. నా క్రైస్తవ జీవితం యొక్క ప్రయాసకి భక్తికి అర్థం ఉంది. నేను దేనికి ఇదంతా చేస్తున్నానంటే నాకు ఒక గురు ఉంది. ఆ గురు లేని వాడుగా నేను పరిగెత్తలేదు. గాలిని కొట్టినట్టు అంటే నీ ప్రయాస నా భక్తి వ్యర్థం కాదు. ఒకవేళ ఇతరులకి ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోదునేమో అని నా శరీరం నలగొట్టుకుంటూ దాన్ని లోపరుచుకొనుచున్నాను. అంటే ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటంటే, మనం ఎదుగుతూ మనం అన్ని విషయాల్లో మారుతూ ఏం చేయాలి? ప్రతి మనిషి కూడా ఏమవ్వాలి? మారాలి. ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుతూ నాకు మళ్ళీ నేను బుద్ధి చెప్పుకుంటూ నా గురి దగ్గరికే నేనేం చేస్తున్నాను. మన లక్ష్యం అది. అంటే ఈరోజు నీ లక్ష్యం నువ్వు సాధించడానికి నువ్వు ఒక్కడవే పాపం లేనివాడుగా జీవించి యేసు ప్రభువులా మారిపోతానంటే కాదు. నువ్వు మారుతూ నువ్వు చాలా విషయాల్లో మార్చుకుంటూ నీతో ఉన్న సంఘస్థుల్ని కూడా సంపూర్ణ చేస్తూ మారుతూ వారు కూడా వెళ్ళాలి. ఇదే మన లక్ష్యం, ఇదే మన గురి. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలు ఏమవుదాం? ఎదుగుదాము. క్రీస్తు వలె ప్రతి ఒక్కరిని సంపూర్ణుని చేద్దాము. అలా చేయడానికి నేను బోధించుకుంటూ వాళ్ళకి బోధిస్తాను, నేను బుద్ధి చెప్పుకుంటూ వారికి బుద్ధి చెప్తాను, నాకు ప్రకటించుకుంటూ వారికి ఏం చేస్తాను? మనందరి గురి అదే. ఈరోజు ఆ భావంతో మనం ఉన్నామా? అసలు మన భక్తి యొక్క లక్ష్యమే వేరైపోవడం వల్ల ఏమైపోవడం వల్ల ఏదో మనం ఈ భౌ సంబంధమైనది ఏదో అవసరం ఉంది, దాన్ని సాధించడానికే మనం భక్తి చేస్తున్నాం అనే భావంతో ఉండడం వల్ల అసలు ఈ భావంతో బ్రతకడమే మనం ఏమైపోయామంటే మర్చిపోయాం. నేను పాపం లేని వాడిగా అవుతుండాలని నా తోటి సహోదరుని కూడా పాపం లేని వాడిగా ఏం చేయాలి? నేను ఒక దాంట్లో మారుతూ ఎదుగుతూ ఉండాలి. వాళ్ళని కూడా ఆ వాటిల్లో మార్పు చేస్తూ వారిని కూడా ఏం చేస్తుండాలి? ఎదిగింపు చేస్తూ. ఈ ప్రయాణమే, ఈ జీవితమే క్రైస్తవ జీవితం. ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరికొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరికొకరు బోధించుకుంటూ వెళ్ళాలనేదే యేసు ప్రభు మనకు చెప్పినటువంటి విషయం. క్షేమాభివృద్ధి ఎవరికి వారే క్షేమాభివృద్ధి చెందాలని ఉందా బైబిల్లో? ఎవరికి వారే క్షేమాభివృద్ధి చెందాలి ఏమని ఉంది? చెప్పట్లేదు. ఎవరికి ఒకరే క్షేమాభివృద్ధి చెందాలని ఉందా? ఒకరికొకరు ఏం చెందాలి? చూడండి ఒకసారి తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరికొకడు ఆదరించుకొని ఒకరికొకడు. ఇప్పుడు క్షేమాభివృద్ధి ఎవరు? సింగిలా? ఇప్పుడు దేవుడు నన్ను అడిగాడండి, పాపం లేనివాడిగా జీవించమన్నాడు. నిజమే, పాపం లేనివాడిగా జీవిస్తేనే నాకు పరలోకం అన్నాడు. అందుకే నేను అదే గురిగా పెట్టుకొని బ్రతుకుతున్నాను. ఎవరు ఎలా పోతే నాకు అనవసరం, వారు ఎలా నా జీవితం నాది, నా భక్తి నాది. నేను అన్ని విషయాల్లో ఇలా ఎదుర్కొంటూ వెళ్ళిపోతానంటే ఇక్కడ నువ్వు లోపం లేనివాడిగా బ్రతకాలి. ప్రతి మనుషులు కూడా లోపం లేనివాడు. అంటే ఆ బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి మనం మారుతూ వాళ్ళు మారుస్తూ ఒకరికొకరు ఏం కలుగు చేయాలి? క్షేమాభివృద్ధి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. సంఘం అంటేనే యేసు ప్రభు వారు దేవుడు దేంతో పోల్చాడు? శరీరంతో. ఇప్పుడు శరీరంలో ఒక అవయవమే బాగా లావు అయిపోతుంది అనుకుందాం. లిటరల్గా ఊహించండి. ఒక అవయవమే బాగా లావు అవుతుంది, మిగతా లావు అవ్వలేదు. దాన్ని జబ్బు అంటారు. శరీరం బాగా అభివృద్ధి అవుతుంది అంటారు. దాన్ని ఏమంటారు? అంతేనా? ఈ యొక్క ఉదాహరణ దేవుడు ఎందుకు చెప్పాడు? సంఘం అంటే శరీరం అని. ఒకరికొకడు ఏం చెందాలి? క్షేమం. నువ్వు పాపం లేని వాడిగా తయారవుతూ ఇతరులు కూడా ఏం లేని వాడిగా తయారు చేయాలి. వారు నిన్ను హెచ్చరించాలి, నువ్వు వారిని హెచ్చరించాలి. నీ లక్ష్యం అది ఒకటే. ఏంటి? ప్రభు రాకడికి నా మరణ టైంకి నేనేం లేనివాడు అవ్వాలి.
అన్ని విషయాల్లో ఎదగాలి, అన్ని విషయాల్లో మారాలి. వారి లక్ష్యం కూడా అదే ఉండాలి. వారిని ఆ దిశగానే వారిని పయనింపజేయాలి. ఒకవేళ వారు మనల్ని ఇలాగ అడిగితే ఏమనంటే, నేను ఇంత భక్తి చేస్తున్నాను, నాకు ఒకటి అనుకున్నాను, ఇది జరగట్లేదంటే అప్పుడు నువ్వేం చెప్పాలంటే, అసలు దీని మీద నువ్వు గురి పెట్టకు, వీటి మీద నీ లక్ష్యం పెట్టకు. అసలు మన లక్ష్యం అలా బ్రతకడం. అది మనం చేస్తూ ఉంటే మన అవసరాలన్నీ దేవుడు ఆ సమయానికి ఏం చేస్తాడు, తీరుస్తాడు. ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగుతుంది. లేదు ఒక్కరమే భక్తిగా ఎదిగేద్దాము, లేక ఒక్కరమే దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటే ఒక అవయవమే బాగా లావు అవుతున్నట్టు, ఒక అవయవం బాగా బలపడుతున్నట్టు, అప్పుడు అది శరీర క్షేమాభివృద్ధి అంటారు. ఏమంటారు? మనకు తెలుసు కదా, శరీరంలో ఒక అవయవం, ఒక కాలే బాగా లావు అయిపోతే ఏమంటారు? దానికి డిసీజ్ ఉంది, పేరు క్షేమాభివృద్ధి. అంటే ఒక అవయవమే బాగుపడ్డం కాదు. ఈరోజు భక్తి యొక్క గురి మారిపోయింది. కారణం ఏంటంటే, నేను దేవుడికి బాగా ప్రార్థన చేసి, బాగా భక్తిగా ఉండి, దేవుని కార్యక్రమాలన్నీ చేస్తూ, ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తూ, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ నేనేమవ్వాలంటే, నేను అనుకున్నది సాధించాలి. కానీ అనుకున్నవి సాధించడానికి నువ్వు అనుకున్నదే రాంగు. ఏంటంటే, ఈ భూ సంబంధమైన వాటిని అనుకున్నావు, వాటిని గురిగా పెట్టుకున్నావు. వద్దండి, వాటిని కాదు గురిగా పెట్టుకోవాల్సింది. మనం యేసు ప్రభువులా జీవించాలని గురిగా పెట్టుకుందాం. పాపం లేని వారిగా జీవించాలని గురిగా పెట్టుకుందాం. దేవుడు వాటన్నిటినీ చేస్తాడు. మళ్ళా నేను జ్ఞాపకం చేసే వాక్యం ఏంటంటే, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు. ఆ చిన్న మొక్క లేకపోతే ఏమైపోదుమో మనం. ఆ వచనంలో చివరిలో ఏ మొక్క, వాటి సంగతి ఏంటి, ఎన్ని చెప్తున్నా సరే వాటి సంగతి ఏంటి, వాటి సంగతి ఏంటి అని మనకు ఉంటుంది. కాబట్టి చివరిలో ఆ మొక్క లేకపోతే మనం ఏమైపోదాం. కాబట్టి ఆ మొక్క కూడా ఎవరు చెప్పారు? అవన్నీ మీకు అనుగ్రహించబడు. ఆయన తెచ్చకపోతే ఎవరు తీరుస్తారు? మనకి ఇల్లు అయినా, పెళ్ళైనా, వాకిలైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, పిల్లల భవిష్యత్తు అయినా, మన ఆరోగ్యమైనా, ఏదైనా ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఆయన చేస్తాననే చెప్తున్నాను. ఆకాశ పక్షుల్ని చూడండి. కనుక కొంత సమయం పట్టొచ్చు, కొంత వెనక ముందు అవ్వచ్చు, ఆలస్యం అవ్వచ్చు, లేదా దానికంటూ ఒక టైం దేవుడు పెట్టొచ్చు. ఆ టైం వరకు మనం వేచి ఉండాలి. కనుక పాపం లేని వారుగా జీవించాలనే గురినే పెట్టుకో. యేసు ప్రభువులా నేను అన్ని విషయాల్లో ఎదగాలని గురిగా పెట్టుకో. నేను ఎదుగుతూ నాతో పాటు ఉన్న సంఘస్థులు అందరూ కూడా అలా ఎదగాలని గురిగా పెట్టుకో. వారి కొరకు నేను హెచ్చరిస్తాను, గద్దిస్తాను అని మనం గురిగా పెట్టు. ఇప్పుడు చేస్తున్న పొరపాటు ఏంటి? బాగానే ఉంది, కానీ మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే, అందరిలో ఉన్న పొరపాటు ఏంటంటే, నేను 100% మారాక అప్పుడు నేను వాళ్ళకి చెప్తానండి, లేకపోతే నేను ఎలా చెప్పగలనండి అంటాను. మనం 100% మారేది ఎప్పుడు, వాళ్ళకి చెప్పేది ఎప్పుడు. ఇందు విషయమై ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను, చూడండి. యెషయా 28వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు. యెషయా ప్రవక్త, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడట తన సూత్రాల్ని, తన ఆజ్ఞల్ని, తన నియమాల్ని ఎలా బయలుపరిచాడో చెప్తున్నాడు. ఎలాగట చూడండి, జాగ్రత్త చూడండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అంటే అర్థం, ఒక ఆజ్ఞ తర్వాత మరొక ఆజ్ఞ. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, ఒక నియమం తర్వాత మరొక నియమం, ఒక సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుంటారు. నిజమే, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతోనూ మాట్లాడుచున్నాడు. అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్ళి వెనుకకు ఎగ్గి తిరగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. అంటే దేవుడి నియమాలు కూడా ఒక్కసారి రాలేదు. ఎలా వచ్చాయి? ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు మన మార్పు అంటే ఎదగడం కోసం మనం చేసిన పాపాలన్నీ విడిచిపెట్టాం. విడిచిపెట్టి ఏం పొందాం? బాప్తిసం పొందాం. బాప్తిసం పొందిన ఆ రోజే మనం యేసు ప్రభువులాగా అయిపోయాం కదా.
ఆ రోజు అవ్వలేదు కదా. అంటే మనం భక్తిని చేస్తూ చేస్తూ మన లక్ష్యం ఏంటి? పూర్తిగా ఏం లేని వాడిని అవడం, పూర్తిగా ఎవరిలా మారడం. కనుక ఇలాగ అన్ని విషయాల్లో ఒకదాని తర్వాత ఒకటి ఏమవడం? ఎదగడం, ఒకదాని తర్వాత ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. అంటే ఈ రోజున దేవుని వాక్యం ఎలా మనకు బయలుపడుతుందంటే, బాప్తిసం పొందిన తర్వాత దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక రోజు కొంత ఇచ్చట కొంత ఇచ్చట, ఒక గృహకూడికలో కూర్చున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అక్కడ నువ్వు ఒక వాక్యం ఆలకించావు, అది నీ మనసుకి గుచ్చుకుంది, అందులో నువ్వు మారాలని నీకు అనిపించింది. అది బాగానే, ఇప్పుడు వరకు బాగానే ఉంది, అన్నింటిలో బాగానే ఉన్నాయి, ఈ విషయంలో నేను మారలేనట్టుంది, మారలేదని దేవుడు నాతో మాట్లాడాను. ఆ రోజు అది మార్చుకున్నావు, నువ్వు మారావు. ఎదుటి వారిని కూడా మారమని ఆ విషయంలో చెప్పాం. ఓకే, ఇంకో దగ్గర మీటింగ్ అయ్యింది, ఇది కొంత ఇచ్చట కొంత ఇచ్చట. అక్కడ మీటింగ్లో ఇంకో మాట విన్నావు, అక్కడ ఏదో నీకు తెలిసింది. అప్పటి వరకు నువ్వు నీ ఆలోచనలు తప్పుగా ఉన్నాయి, ఆ రోజు ఆలోచన తప్పు అని అర్థమైంది. ఆ మాటను బట్టి ఆ రోజు నుంచి నీ నిర్ణయం మార్చుకొని నీ జీవితాన్ని ఇంకో కొంచెం ఎదిగింపజేసుకున్నావు. అంటే అక్కడ మారావు, నువ్వు మారావు. ఇంకొకరితో కూడా ఆ విషయం చెప్పి, ఈ విషయంలో మనం మారాలి, నేను ఇప్పటి వరకు ఇలాగ అనుకున్నాను, ఇలా బ్రతికాను, ఇలా ఆలోచించాను, దేవుడు వాక్యం విన్నాక నా ఆలోచన తప్పని తెలిసింది, ఇక్కడ నుంచి ఈ విషయంలో నేను మారుతున్నాను, నువ్వు కూడా మారు. ఇలాగ మనం 100% మారిన తర్వాత చెప్పడం కాదు, మనం మారుతూ. ఇందాక గురి యొద్దకే నేను పరిగెస్తున్నాను, ఇతరులకు చెప్పి నేను ఓడిపోతానేమో అని నా శరీరాన్ని నేనేం చేస్తున్నాను? నలగొట్టుకున్నాను. అంటే మనం ఎదుగుతూ ఆడిని కూడా ఏం చేయడం? ఇందాక మనం 2 వచ్చినారు, అన్ని విషయాల్లో ఎదగాలి, అందరినీ ఎదిగించాలి. ఇదే మన లక్ష్యం, ఇదే మన గురి. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్న సంగతి మనకేం కావట్లేదు. మనం నేర్చుకోవాలండి, ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోవాలి. లేదా నువ్వు వాక్యం చదువుతున్నప్పుడైనా నీకు ఒక సంగతి అర్థం అవుతుంది, అయ్యో ఈ వాక్య ప్రకారంగా నేను ఎంతవరకు ఇలా చేయలేదు కదా, ఇక్కడి నుంచి అయినా ఇలా చేస్తాను. లేదా ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడే నీకు అర్థం అవుతుంది, అది ఆరాధనలో అర్థం అవచ్చు, లేకపోతే ఇంకో కూడికలో అర్థం అవచ్చు, లేక ఇంకో మీటింగ్లో అర్థం అవచ్చు. ఇలాగ మనం నిరంతరము నేర్చుకుంటూ ఏం చేయడం? మార్పు చెందుతూ వెళ్ళడమే కదా. ఈ సందర్భంలో కీర్తన గ్రంథానికి మళ్ళీ ఒకసారి వెళ్దాం. ఎక్కడ చదివాము? ఫస్ట్ 119. అక్కడికి వెళ్దాం. వాళ్ళు ఏది గురిగా పెట్టుకుని ఆ భక్తులు ఉన్నాడో చూద్దాం. 119వ కీర్తన 4 నుంచి, నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవాలని నీవు మాకు ఆజ్ఞాపించావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్త స్థిరపడినా ఉండినా ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ అన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు, నా లక్ష్యం అదే, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. అంటే సాధించకపోవడం ఉండదు. ఒకటి మొత్తం మీద నేనేం చేయగలను? సాధించగలను. నా లక్ష్యం అదే అయితే, నీ ఆజ్ఞలన్నింటినీ పాటించడమే నా లక్ష్యం అయితే, యేసు ప్రభులా బ్రతకడమే నా లక్ష్యం అయితే, నేను చనిపోయే లోపు రాకడ లోపు నాలో పాపం లేకుండా బ్రతకడమే నా లక్ష్యం అయితే నాకు అవమానం కలదు. ఎందుకంటే దీన్ని సాధించడానికి దేవుడు నాకు సహాయము చేస్తాడు. 7వ వచనం, నీతి గల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు ఏం చెల్లిస్తున్నాను. అంటే నేర్చుకున్నప్పుడు అంటే నేర్చుకున్నప్పుడు అంటే పూర్తిగా అయిపోయిందా? అంటే నేర్చుకున్నప్పుడు అంటే ఆ న్యాయ విధుల్ని ఒకటి నేర్చుకుంటున్నప్పుడు, ఒక దాంట్లో మార్పు చెందినప్పుడు, నా మార్పు విషయం మీద నేను దేవుడికి ఏం చెల్లిస్తున్నాను. అంతే. మనం మారుతూ, ఇతరులు మారుస్తూ, మనం దేవుడికి కృతజ్ఞత చెప్తూ మన లక్ష్యం వైపు పరిగెత్తండి. మరి మన అవసరాలు ఏమనుంది? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అవన్నీ అనుగ్రహించు. మారుతున్నావా? మొంట వరకు నా యొక్క జీవితంలో నేను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని అండి. ప్రార్థన చేసుకుని కూడా మా అమ్మాయిని ఎదురు రమ్మనేవాడిని. ఒకరోజు ఒక దగ్గరికి వాక్యం వెళ్ళాక నాకు ఒక వాక్యం వినిపించింది. ఆ వాక్యంలో నిన్ను కాపాడేవాడిని నేను, నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు, నీ ముందు నడుస్తాడు నీ వెనక నడుస్తాడనే వాక్యం విన్నానండి. ఇక నేను దేనికైనా ఒకటి చేసుకున్నానంటే ఆ రోజు నేను బాగా తిరిగి ఇంటికి రావాలనే కదా. మరి ఆ రోజు నేను వాక్యం విన్నాక నాకు ఎవరు మనుషులు ఎదురు అనేది తప్పు అని అర్థం చేసుకున్నాను. ఆ రోజు నేను దాన్ని ఏం చేసుకున్నాను. ఆ రోజు ఇంకో దగ్గర వాక్యం వెళ్ళానండి. ఆ రోజు నాకు అర్థమైందండి,
సహోదరుల మీద కోప్పడకూడదు. కోప్పడితే మనం దేవుడి మీదే కోప్పడినట్టు అని అర్థమైందండి ఆ రోజు వాక్యం విన్నాక. అప్పటి వరకు అన్ని విషయాల్లో మారాను, కానీ ఆ ఒక్క విషయంలో నేనేమవ్వలేదు, మారలేదు. ఆ రోజు నేను దాన్ని మార్చుకున్నాను. ఇలాగా ఆజ్ఞ వెంబడి, సూత్రం వెంబడి, కొంత ఇచ్చట మనం దేవుని వాక్యాన్ని బయలుపరుస్తున్న కొద్దీ, మనం మారుతున్న కొద్దీ దేవుని దగ్గరికి మనం మారుతూ మళ్ళీ అంతే. కొంతమంది వినొచ్చు, లేదా తిరిగి నిన్నే అనొచ్చు. నువ్వు మారిన విషయం, నువ్వు మారేవు కనుక వాళ్ళని మారమని చెప్తున్నప్పుడు వాళ్ళకి బాధ అనిపించి వాళ్ళు నువ్వు చెప్పింది ఆలకించకపోవచ్చు, కానీ చెప్పు. మనం కొలసి 1:28 చూసాం. ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచ్చు, ప్రతి మనుష్యునికి బోధించచ్చు, ప్రతి మనుష్యునికి ఆయన గురించి ఏం చేస్తాను, ప్రకటిస్తాను. ఏం చేయడానికి? ప్రతి మనుష్యుని ఏం చేయడానికి? సంపూర్ణులుగా చేయడానికి. మరి కొరింథీ పత్రికలో పౌలు గారు ఏమన్నారు? ఇతరులకు బోధించి నేనే భ్రష్టుని అయిపోతున్నానేమో అని నన్ను నేను నలగొట్టుకుంటూ వెళ్తున్నాను. ఇంత గురి ఉంది, కానీ మన భక్తి అంతా తీసుకెళ్ళి ఆ ఆరోగ్యం విషయంలోనే మనం పెడుతున్నాం, లేదా ఆ యొక్క సంపాదన విషయంలోనే పెడుతున్నాం, లేదా మన పిల్లల భవిష్యత్తు విషయంలోనే పెడుతున్నాం. ఇదంతా దేవుడికి కావాలని తెలిసి, ఆయన చేస్తాడని తెలిసి కూడా మనం గురి ఇదే పెట్టుకున్నాం తప్ప ఏం పెట్టుకోలేదు, ఇలా మారాలనే సంగతిని. కనుక ఈరోజు మన లక్ష్యం, ఆలోచనలు మారాలని, మన లక్ష్య యొక్క ఉద్దేశాలు మారాలని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. కొరింథీ పత్రిక 11వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 21 నుంచి 27 వచనాలు. ఒక్క నిమిషం, అందరూ తీద్దాం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 21 నుంచి 27 వచనాలు. దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు మనకు అర్థం కావాలి. కొన్నిట్లో మారాము, కొన్నిట్లో ఇంకా మారలేదు. దేవుడు అందుకే అడుగుతున్నాడు, అన్ని విషయాల్లో నువ్వు ఎదగాలి. కొంతమంది బాగానే ఉంటున్నారు, కొంతమంది బాగా ఉండట్లేదు. అందుకే దేవుడు అడుగుతున్నాడు, అందరూ కూడా దేవుని ఎదుట సంపూర్ణులు కావాలి. ఈరోజు వ్యక్తిగతంగా నీతో మాట్లాడాడు, అలాగే ఇప్పుడు సంఘంతో కూడా దేవుడు ఏం చేశాడు, మాట్లాడాడు. ఈ బాధ్యత మనది, నీది అని నువ్వు మారుతూ, నీ తోటి సంఘస్థుల్ని కూడా ఏం చేస్తూ మారుతూ, ఇరువురు కలిసి ఏ లక్ష్యం వైపుకి వెళ్ళాలి? క్రీస్తు వలె ఉండుటకు ఏమి లేని వారుగా పాపలు. అదే మన గురి అయితే మన అవసరాలు ఎవరు తీరుస్తారు? దేవుడు తీరుస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. చివరిగా చెప్పవలసిన మాట ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పౌలు గారి యొక్క క్రైస్తవ జీవిత అనుభవాన్ని చెప్తున్నారు. ఈ 21వ వచనం నుంచి 27వ వచనం వరకు. ఏంటి తన అనుభవం అంటే శ్రమానుభవం. ఏంటది? ఆయన ఎంతటి శ్రమానుభవాన్ని క్రైస్తవ జీవితంలో కలిగి ఉన్నాడో ఇక్కడ చెప్తున్నాడు. నేను చదువుతాను, జాగ్రత్త వినండి. 2 కొరింథీ 11వ అధ్యాయము 21 నుంచి 27 వచనాలండి. చదువుతున్నాను. మేము బలహీనమైనట్టు అవమానంగా మాట్లాడుచున్నాము. ఏ విషయమందు ఎవడైనానో ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను. అవివేకంగా మాట్లాడుచున్నాను సుమా. వారు ఎబ్రీలా, నేను ఎబ్రీయుడినే. వారు ఇజ్రాయేలా, నేను ఇజ్రాయేల్నే. వారు క్రీస్తు పరిచారకుల, వెలివాని వలె మాట్లాడుచున్నాను. నేను కూడా మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. స్టార్ట్ అయ్యింది. మరి విశేషముగా ప్రయాసపడితేని. ఏం చేశాను? ప్రయాసపడితేని. మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుంది. చెరసాల్లో అంటే జైల్లో ఉన్నాను. అపరిమితముగా దెబ్బలు తింటుని. అపరిమితంగా అంటే లెక్కలేని సార్లు ఏం తిన్నాను? దెబ్బలు తింటుని. ఇంకేమంటున్నాడు? అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటున్నాయి. చచ్చిపోతానేమన్న భయం, చచ్చిపోతానేమన్న స్థితికి వెళ్ళిపోయాను అనేక మార్లు. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుని. అంటే 39 అనమాట. ఎన్నిసార్లు? 5 సార్లు. ఒకసారి 39, ఒకసారి 39, ఒకసారి 39, ఇలాగా 5 టైమ్స్ 39 దెబ్బలు తిన్నాను. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని. కర్రలొచ్చుకొని కొట్టేశారు కొంతమంది. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. ముమ్మారు వాడ పగిలి శ్రమ పడితిని. ఒక ప్రయాణం చేస్తుంటే వాడ పగిలిపోయింది, అక్కడ కూడా ఏమయ్యాను? శ్రమ. ఒక రాత్రి పగల్లో సముద్రంలోనే గడుపుతిని. అనేక పర్యాయములు ప్రయాణాల్లోనూ
నదుల వల్లైన ఆపదల్లోనూ, దొంగల వల్లైన ఆపదల్లోనూ, నా స్వజనుల వల్లైన ఆపదల్లోనూ, అన్ని జనుల వల్లైన ఆపదల్లోనూ, పట్టణముల్లో ఆపదల్లోనూ, అరణ్యంలో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరుల వల్ల ఆపదల్లోనూ ఉంటిని. ఇదంతా ఎవరు అనుభవం? ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పిలతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకము. నేనెందుకు ఇవన్నీ చెప్తున్నాను? పాపము లేనివాడిగా జీవించడమే మనం గురిగా పెట్టుకుంటే, క్రీస్తులాగా బ్రతకడమే అని మనం గురిగా పెట్టుకొని లక్ష్యంగా పెట్టుకొని బ్రతికితే ఇలాంటి శ్రమానుభవం కూడా మనకేమవుతుంది? ఎదురవుతుంది. ఇంకా మనం ఏమవుతుంది? ఎదుర్కోలేదు. ఇందులో ఏదైనా మనం అనుభవించింది ఉందా? ఇందులో ఏదైనా ఒక్క దగ్గరికి వచ్చినప్పుడు అనిపిస్తుందేమో. ఎక్కడ తెలుసా? కపట సహోదరుల వల్ల అయిన ఆపదల్లోనూ, స్వజనుల వల్ల అయిన ఆపదల్లోనూ అనిపిస్తుందా? ఎవరి వల్ల మనకి ఇబ్బంది కలిగి ఉంటుంది కదా. అంతే తప్ప ఇంకా మించింది ఆకలి దప్పుకులా ఉపవాసమే ఉండవు. ఇంకా ఆకలి దప్పుకులు ఎక్కడ? జాగారాలా? టైం అయిపోతుందండి. అంత టైం అయితే ఉండలేమండి. జాగారాలు ఉన్నామా? ప్రభు కొరకు, సేవ కొరకు. అంటే ఇలాంటి శ్రమానుభవాలు మనకి ఏమవ్వలేదు, లేవు. అంటే మరి యేసుక్రీస్తులా అవ్వాలంటే ఉండాలనే వద్దనా? ఓకే, మీరు లోకంలో ఒక మాట విన్నారు అంటే ఈ మాటని బలపరచడానికి ఇంకో మాట చెప్తున్నాను. గురువుకి మించిన శిష్యులను విన్నారా? విన్నారు కదా, విన్నాం. యేసు ప్రభు ఏంటన్నాడు? మత్తయి సువార్త 10:24 శిష్యుడు మరి అదేంటి గురువుని మించిన శిష్యుడు అంటాడు? శిష్యుడు ఎవరికంటే అధికుడు కాదు, అయిపోతాడా? అవడు. బోధకుడి కంటే అధికుడు అవడం. దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు అధికుడు కాదు కానీ ఏమవచ్చు? చూడండి, అధికుడు అవడు కానీ ఏమవచ్చు? శిష్యుడు తన బోధకుని వలన, దాసుడు తన యజమానుని వలన ఉండినా చాలు. ఇప్పుడు మనం చెప్పండి, యేసు ప్రభు కంటే గొప్పలు అయిపోతాం మనం? అవ్వం కదా. ఇప్పుడు నేను ఇందాక కొరింథీ మొదటి 2వ పత్రిక 11:21-27 వరకు ఎవరి అనుభవాలు చూపించాను? పౌలు గారి శ్రమానుభవాలు. పౌలు గారి శ్రమానుభవాలు యేసు ప్రభు శ్రమానుభవాల కంటే ఎక్కువ కాదు కదా. మొత్తం మీద ఈ శ్రమానుభవం ఎవరిలాగా అవ్వాలని? యేసు. అంటే మన గురి లక్ష్యం యేసు ప్రభువులు అవ్వాలంటే యేసు ప్రభువులా పాపం లేని వారుగా జీవించడంతో పాటు యేసు ప్రభువులా కొన్ని శ్రమానుభవాలు కూడా మనం ఏమవ్వాలి? ఎదుర్కొంటేనే ఏమి లేని వారు అవుతాం, పాపం లేని. ఇప్పుడు అక్కడ చూడండి, ఇంటి యజమానునికి బయల్జెబూలని పేరు పెడితే ఆ ఇంటి వారందరికీ మరణిశ్చయంగా ఏం చేస్తారు చెప్పాలి? అలా పేరు పెడితేనే. యేసు ప్రభువునే పాపం లేని వాడిగా జీవించిన వాడిని శ్రమ పెడితే, ఈ లోకంలో యేసు ప్రభువే పాపం లేని వాడిగా జీవించినందుకు శ్రమ పెడితే పాపం లేని వాడిగా జీవించాలనే గురి పెట్టుకున్నవాడు కూడా ఏం పడతాడు? శ్రమ పడతాడు. ఆ గురి పెట్టుకున్నవాడే శ్రమ పడతాడు. పాపంలోనే ఉండేవాడికి ఏం లేవు శ్రమ. ఇప్పుడు ఎవరిలాగా అవ్వాలి? యేసుక్రీస్తు కంటే గొప్పవాళ్ళమా? దాసుడు శిష్యుడు యజమానుడి కంటే గొప్ప, శిష్యుడు బోధకుడి కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుడి కంటే అధికుడు కాడు. మరి ఏమవుతే చాలు? శిష్యుడు బోధకుని వలెను, దాసుడు యజమాని ఉండినా చాలు అని చెప్పి ప్రభు ఆ మాట ఎందుకు చెప్పాడంటే, ఇంటి యజమానుడికి ఒక నింద వచ్చింది అంటే తన ఇంటి వారికి కూడా ఏమొస్తుంది? నింద వస్తుంది. నాలా బ్రతకాలని మీరు నిర్ణయించుకున్నప్పుడు, నేను అలా జీవించినప్పుడు నాకు ఏం ఏర్పడిందో మీకు కూడా ఏం ఏర్పడుతుంది? ఆ నిందలు, ఆ అవమానాలు, ఆ ఆకలి దప్పులు, ఆ పిడిగుద్దులు, లేక ఆ రకమైనటువంటి కొన్ని పరిస్థితులు మనకి ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మన ముందున్నది శ్రమ అనుభవం. ఆ స్థాయికి ఇంకా మనం వెళ్ళలేదు. అంటే పాపం లేకుండా జీవించడానికి మనం పోరాటము చేయాలి. లక్ష్యం అది కాదు, భక్తి యొక్క లక్ష్యం అది కాదు. నేను రోజు ప్రార్థన చేసుకోకపోతే నా ఉద్యోగం ఊడిపోద్దేమో,
నేను ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళకపోతే నా ఆరోగ్యం పాడైపోద్దేమో, నేను భక్తిగా ఉండకపోతే నా కాపురం కూలిపోద్దేమో, నేను దేవునికి ఇలాగ ప్రార్థన చేసి ఇతరులకు ఎవరికైనా సహాయం చేయకపోతే రేపు పొద్దున్న నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండదేమో. ఇదే గురి మంది. ఈ లోకంలో బ్రతకడానికి ఇబ్బంది అయిపోతుందేమో, ఆ బ్రతుక్కి శ్రమలు వచ్చేస్తేమో, కష్టాలు వచ్చేస్తేమో, వాటికి ఇబ్బందులు వచ్చేస్తేమో, ఆటంకాలు. ఈ భక్తి యొక్క గురి అదే అయిపోవడం వల్ల మనం శ్రమ అనుభవం అంటే కూడా మనకు అర్థం కాదు. మన లక్ష్యం పాపం లేని వారిగా జీవించడం అయితే, క్రీస్తు వంటి స్వరూప్యానికి ఎదగడం అయితే ఖచ్చితంగా కొంత శ్రమ అనుభవం మనం కలిగి ఉంటాం. కానీ అలాంటి శ్రమల్లో కూడా దేవుడు మనకి ఏమై ఉంటాడన్నాడు? ఎందుకంటే ప్రభువుని మృతుల్లోండి లేపి ఎక్కడ తీసుకెళ్ళాడు? తండ్రి దేవుడు తన కుడి పార్శ్వమునకు తీసుకెళ్ళాడు. తన తోటి వారసులైన వారందరినీ కూడా, తన వలే జీవించిన వారందరినీ కూడా దేవుడు అక్కడికే తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు, ఈ భూమి మీద బ్రతకడానికి కావలసినవన్నీ ఇస్తూ. కనుక మన లక్ష్యం, మన గురి అదే ఉండాలి. కానీ ఒకటి మర్చిపోతున్నాం, మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే, నేను పూర్తిగా మారి అప్పుడు అందరినీ నడిపిస్తానంటే, నువ్వు మారేది ఎప్పుడు? నడిపించాలి. మారుదాం. ఏ విషయంలో మారామో అది చెప్తాను. ఇంతవరకు నేను ఇలాగే ఉన్నాను అనుకున్నాను, నేను పొరపాటు పడ్డాను, ఇక్కడ నుంచి ఈ వాక్యం విన్నాక నాకు అర్థమైంది, ఇందులో నేను మారాను, మీరు మారండి. నేను కోపంలో మారాను, మూఢ నమ్మకాల్లో మారాను, మూఢ ఆచారాల్లో మారాను, ఇలాగా నేను పలానా విషయంలో మారానని నువ్వు మారుతూ వాళ్ళు మార్చు. వాళ్ళు మారింది ఏదైనా ఉంటే నీకు చెప్తే నువ్వు అంగీకరించు. వాళ్ళు కూడా వచ్చి నీతో నువ్వు చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా నీకు వచ్చి చెప్తారు, ఇగో ఈ విషయంలో నేను మారాను, నువ్వు మారు అని. బాప్తిసం పొందిన నాటి నుంచి మనం అన్ని విషయాల్లో ఏమవ్వాలి? ఎదగాలి. ఎవరిలాగా అవుతాను? క్రీస్తు. మనం ఒక్కలమే ఎదగాల. శరీరం క్షేమాభివృద్ధి అంటే శరీర అవయవాలన్నీ ఒకలాగే ఎదగాలి. అలా కాకుండా ఒక అవయవంగా లావయ్యిందంటే దాన్ని వాపు అంటారు తప్ప బలం అంటారు. దాన్ని బలం అంటారు. బలం అంటే అవయవాలన్నీ ఒకేలాగా క్షేమాభివృద్ధి. దేవుడు మనకు అప్పించారు. ఒకరికొకడు క్షేమాభివృద్ధి, ఒకరికొకడు బుద్ధి చెప్పుకుంటారు, ఒకరికొకడు ప్రకటించారు. కనుక నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి అంటే వస్తాయి. నువ్వు మారి ఇతరులు మార్చడానికి ప్రయత్నిస్తే ఎవరైనా ఇదేనంటారు, నీకు కుదురుతుందమ్మా, నీకు అయిపోద్ది, మాకు అలాగ అవ్వదు అని వాళ్ళు అనొచ్చు. కనుక బాబు నేను చూసుకుంటాను, నువ్వు చూసుకో అని అనొచ్చు. అయినా పర్లేదు. ప్రభు కొరకు ఏ శ్రమ అనుభవానికైనా మనం ఏమై ఉండాలి? సిద్ధంగా ఉండాలి. కనుక కొన్ని విషయాల్లో మారలేదని ప్రభువు మనకు చెప్తున్నాడు. ఈ రోజు నుంచి ఆ విషయంలో కూడా మారి సంపూర్ణం అవుదాం, క్రీస్తు వలె ఉందాం. ఏ విషయంలో కూడా ఏమి లేని వారు, పాపం లేదు, నీతే మన లక్ష్యం, పరలోక రాజ్యమే మన గురి. ఆ భావంతో ఉండాలని ప్రభు పేరట నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఓపికతో విన్న మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వక వందనాలు.